హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వితౌట్ ఎంప్లాయరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది పిఎఫ్ ఫీల్డ్ ఆఫీస్కి అనేది వెళ్తుందని నేను అప్డేట్లో చెప్పాను. కానీ ఇప్పుడు నేను లైవ్ అనేది చేసి చూపిస్తాను. ఏ విధంగా గతంలో ఏ విధంగా మనకు రిఫ్లెక్ట్ అయ్యేది, ప్రస్తుతం ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూపిస్తాను. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ మెంబర్ ఐడి డిలీట్ కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. వితౌట్ హెచ్ఆర్ మనం పిఎఫ్ని అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ 1 మెంబర్ 1 అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ప్రజెంట్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ యూఏఎన్ నెంబరు, తర్వాత పిఎఫ్ఓ అకౌంట్ నెంబరు, తర్వాత మీ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంచెం కిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు యూఏఎన్ నెంబర్ని కానీ మెంబర్ ఐడి కానీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏది ఈజీగా ఉంటే అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇదివరకు ఇక్కడ మనకు ప్రజెంట్ ఎంప్లాయరు, ప్రీవియస్ ఎంప్లాయరు అనేవి 2 ఆప్షన్స్ అనేవి కనిపించేవి. ఆ ఎంప్లాయర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే మనకు ఫామ్ అనేది ఫామ్ 13 ఫామ్ ముందుకు వెళ్ళేది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేయలేదంటే మనకు సెలెక్ట్ చేసుకోమని చూపించేది. అప్పుడు మన యొక్క కంపెనీ హెచ్ఆర్ అనేది తప్పనిసరిగా అప్రూవ్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ ప్రీవియస్ ఎంప్లాయర్ కానీ ఇక్కడ ఎటువంటి ఆప్షన్ అనేది చూపించట్లేదు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నేను యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మెంబర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు లేటెస్ట్ ప్రాసెస్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. క్లెయిమ్ స్టేటస్లోన మనం చూసినప్పుడు ఇక్కడ మన యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది. తర్వాత మీ యొక్క ప్రీవియస్ మెంబర్ ఐడి, తర్వాత ప్రజెంట్ మెంబర్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లెయిమ్ స్టేటస్లోన మెంబర్ అప్రూవ్డ్ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది వరకు మనకి ఈ విధంగా చూపించకపోయేది. ఇది వరకు మనకు పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయరు లేదా పెండింగ్ ఎట్ ప్రీవియస్ ఎంప్లాయర్ అని చూపించేదన్నమాట. సో ఇప్పుడే నేను ట్రాన్స్ఫర్ చేశాను. అలానే పిఎఫ్ అడ్వాన్స్ కూడా అప్లై చేశాను. ఇక్కడ మనకు డే టు టైం అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇదివరకు మనకు ఓల్డ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండిందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇది లేటెస్ట్ ప్రాసెస్. ఒకసారి ఓల్డ్ ప్రాసెస్ మీకు స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ఓల్డ్ ప్రాసెస్. ఓల్డ్ ప్రాసెస్లో మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ యూఏఎన్ నంబరు, ఓల్డ్ మెంబర్ ఐడి, ప్రజెంట్ మెంబర్ ఐడి, తర్వాత ఇక్కడ మీరు చూసారంటే ఇది చాలామందికి సమస్య ఉండే. ఎందుకంటే పెండింగ్ ఎట్ ప్రీవియస్ ఎంప్లాయరు లేదా పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అనేది కనిపించేదన్నమాట. అక్కడ తప్పనిసరిగా మన యొక్క ప్రజెంట్ కంపెనీ హెచ్ఆర్ అప్రూవ్ చేస్తేనే పిఎఫ్ క్లెయిమ్ అనేది ముందుకు వెళ్ళేది. అందుకోసము పిఎఫ్ ట్రాన్స్ఫర్లు అనేవి లేటుగా మనకు 2 months 3 months అనే టైం తీసుకునేది. ఇప్పుడు మనకు ఒక 20-25 days లోపే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ పెండింగ్ ఎట్ ప్రీవియస్ ఎంప్లాయర్ అనేటువంటి ఆప్షనే ఉండదన్నమాట. అంటే హెచ్ఆర్తో సంబంధం లేకుండా డైరెక్ట్ మెంబర్ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో ఎంప్లాయే ఓటీపీ త్రూ అప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి క్లెయిమ్ అనేది డైరెక్ట్ పిఎఫ్ క్లెయిమ్ అయితే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. తొందరగా క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. ఇది లైవ్ ప్రూఫ్. ఫస్ట్ ఈరోజు నేను ఇది ట్రాన్స్ఫర్ చేశాను వితౌట్ హెచ్ఆర్తో సంబంధం లేకుండా. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.